హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేవీవైకే లైఫ్ స్టైల్ బ్లాగ్స్. నేను మీ వనిత. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి ఫాదర్స్ డే సండే రోజు తీస్తానమాట. ఈ బ్లాగ్ అయితే మాత్రం ఎప్పుడు పోస్ట్ చేస్తానో కూడా తెలియదు. పాత వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. వరుసగా అయితే ఒక్కోటి పోస్ట్ చేసుకుంటూ వస్తున్నాను. ఇంక ఇది వచ్చేసరికి నాకు తెలిసి చాలా లేట్ అవ్వచ్చు. ఎప్పుడు పోస్ట్ చేస్తానో కూడా తెలియదు నాకు. ఇంక ఈరోజు అయితే ఫాదర్స్ డే కదా. ఫాదర్స్ డే రోజు ఏం చేస్తాను ఏంటి అన్నదైతే కుట్టి చేత అయితే ఒక గిఫ్ట్ అయితే ప్రిపేర్ చేయించాను. అదైతే వాళ్ళ డాడీకి ఇంకా ఇవ్వలేదన్నమాట. ఇవ్వాలి, ఇంకా రెడీ చేసి కొంచెం జస్ట్ అలాగన్నా ఫొటోస్ అన్నా దిగాలి కదా అన్నట్టుగా రెడీ అయ్యాక ఇద్దాంలే అన్నట్టుగా నేనైతే ఇంకా ఇవ్వలేదన్నమాట. కుట్టి అయితే స్నానం చెప్పించేసాను, అంతా అయిపోయింది. జస్ట్ రెడీ చేయాలి, డ్రెస్ వేయాలి అంతే. ఇంక ఈరోజు వచ్చేసి మాకు వేరే వ్రతం అంటే సత్యనారాయణ పూజ చేసుకుంటూ ఉన్నారనమాట. ఇంకా అక్కడికైతే వెళ్ళాలి. ఎలాగో రెడీ అవుతాం కదా, ఒకేసారి అయిపోతుందిలే అన్నట్టుగా మేమైతే ఇంకా రెడీ అయ్యేసి అక్కడికి వెళ్ళేసేయచ్చులే అని చెప్పి అప్పుడే ఇవ్వచ్చులే అన్నట్టుగా నేను సైలెంట్ ఇప్పుడు దాకా కామ్గా ఉన్నాను అనమాట. ఇంకా రెడీ అయిన తర్వాత ఇచ్చేసిన తర్వాత అక్కడికైతే వెళ్ళాలి. ఇంకా పూజకి అయితే వెళ్ళేసి వస్తాము. ఎలా జరుగుతుంది ఏంటి అనేది చిన్న చిన్న క్లిప్స్ అయితే జస్ట్ అలా తీస్తాను. ఎక్కువైతే తీయను, ఎందుకంటే బయట కదా మళ్ళీ ఎందుకు లేండి అందుకని చెప్పి జస్ట్ నార్మల్గా అయితే అక్కడక్కడ క్లిప్స్ అయితే తీస్తాను. మీరు ఎలా జరుపుకున్నారు ఏంటి అన్నది అయితే నాకైతే షేర్ చేసుకోండి. అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే ఫస్ట్ ఆఫ్ ఆల్. మర్చిపోయింది పడ్డాక. ఇంకా ఓకేనా, చూస్తూ ఉన్నాను. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఈరోజు అయితే మర్చిపోయాను, బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ చట్నీ చేశాను అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ ఎలాగో లంచ్ లేదు కదా, ఇంకా ఎలాగో వెళ్తున్నాం కదా పూజకి, ఇంకా అక్కడే అయిపోతుంది కాబట్టి ఆఫ్టర్నూన్ లంచ్. ఇంకా ఈవినింగ్ అయితే చేయాలి. ఏం చేయాలో ఏమో, ఈరోజు ఈవినింగ్ ఏం చేయాలో ఏంటో తెలియదు, ఇంకా ఏం అనుకోలేదు. మేము ఫస్ట్ పూజకి అయితే వెళ్ళి రావాలి. సండే ఈరోజు, అన్నిట్లో సండే రోజు మనం ఇప్పుడు వెజ్ తింటున్నాము. ఓకే, పూజ కాబట్టి వెజ్జే కాబట్టి కంపల్సరీ వెజ్జే. ఈవినింగ్ అయితే ఏం చేస్తాము ఏంటి అన్నది అయితే చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఓకేనా. బ్లాగ్స్ మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేస్తున్నారు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే చూసేయండి. ఓకేనా, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంక ఇక్కడైతే ముందు చేయించాను అనమాట. ఇది గిఫ్ట్ ఇద్దాంలే, జస్ట్ అలా హ్యాండ్ ప్రింట్ ఏదో ఒకటి కొంచెం మెమరీగా ఉంటుంది కదా అని చెప్పి ఇంక ఇక్కడైతే కలర్స్ ఉన్నాయన్నమాట. ఇంకా అవి పెట్టి ఇంకా కలర్స్ చేతికి హ్యాండ్కి అలా వేసానండి. ఇది కలర్ వేసి వేద్దామనే లోపు నేను అది ఏమైపోయిందంటే చూడండి ఏమైందో, కలర్ అసలు పడలేదనమాట. అది ఆరిపోయిందనమాట. నేను ఎక్కువ వాటర్ యూజ్ చేయలేదు. ఇది ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటుంది కదా, ఇంకా డైరెక్ట్గా అలాగే వేసేసాను. ఇంకా అందుకని చెప్పి అది అంటుకోలేదు, ఆరిపోయింది. ఇంకా అందుకని చెప్పి సర్లే ఈ కలర్ ఇట్లా కాదులే అని చెప్పి కొంచెం వాటర్ కలిపి ఓన్లీ పర్పుల్ వేద్దాంలే అని చెప్పి కొంచెం వాటర్ కలిపి కొంచెం ఎక్కువగా అలా వేసేసాను అనమాట. ఇంకా ఇదైతే కొంచెం పర్లేదు, బాగానే వచ్చింది. కాకపోతే ఇంకా వాళ్ళు కదిలించడం అలా కొంచెం పర్లేదు అన్నమాట, ఏదో అలా వచ్చిందనమాట. ఇంకా అలా సింపుల్గా అయితే వేసేసాను నేను మాత్రం. చూడండి ఇట్లాగ హ్యాండ్ అటొకటి ఇటొకటి ఒకటి అంటే ఇది హ్యాండ్ ఇలా వేసి ఒక ప్లాంట్ లాగా చేద్దాంలే అని చెప్పి ఇంకా అలా వేసాను అనమాట. ఇదే ఫైనల్గా అయితే చిన్నగా తనే వేసింది. మొత్తం అయితే మాత్రం రాయడం కానీ మొత్తం అయితే కుట్టియే చేసిందనమాట. ఆ సైడ్ బార్డర్ చూసారు ఎంత నీట్గా బాగా వేసిందో, మొత్తం కుట్టి వేసింది. కొంచెం మెమరీగా ఉంటుంది కదా అని చెప్పి అయితే నేనైతే తన చేత చేపించేసాను. నేను కూడా ఏం చేయలేదన్నమాట. ఇంక ఇలా సింపుల్గా అయితే వేపించేసాను అన్నమాట. ఇదే బాగుంది కదా, చూసేయండి. అమ్మా కుట్టియే రాసిందా ఇదంతా? అన్నీ అదే రాసింది. థ్యాంక్ యూ కుట్టి. అక్కడ నుంచి నువ్వు కూడా ఇచ్చాడు.
వెయిట్ చూడండి అట్లాగే నుంచో నవ్వు. మేమైతే రెడీ అయిపోయాం. ఇప్పుడైతే పూజకి వెళ్తూ ఉన్నాం అనమాట. ఇంకా అందరైతే రెడీ అయిపోయాం. వీళ్ళు ఆల్రెడీ బయటకు వెళ్ళిపోయారు. చూపిస్తాను. కుట్టి ఓకే ఫ్రెండ్స్, ఇంక ఇప్పుడైతే వెళ్ళిపోతూ ఉన్నాము. ఓకే, మళ్ళీ కలుస్తాం. ఓకే, బాయ్. హలో ఫ్రెండ్స్, మేమైతే వచ్చేసామన్నమాట ప్లేస్కి అయితే. ఇదిగోండి కుట్టి. పార్టీకి అయితే వచ్చాము. పార్టీకి పూజకి వచ్చాము మేము. పూజకి వచ్చాము. ఇంక ఇప్పుడైతే కార్ అయితే పార్కింగ్ కోసం వెళ్తే వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడైతే మేము చూడండి గ్రీనరీ అంతా. గ్రీనరీ గ్రీనరీ. చూడు, అయ్యో జస్ట్ బాగుంది కదా. వెయిట్ చేస్తూ ఉన్నాం మేమైతే. ఇంకా రాలేదు, కార్ పార్కింగ్ అని వెళ్ళారనమాట. ఇంకా ఇక్కడ బాగుంది, ఇంకా అందుకని చెప్పి ఇక్కడైతే కూర్చున్నాము మేము. అవును, ఇంటికి డాడీ కోసం వెయిట్ చేస్తాను. డాడీ గిఫ్ట్ ఇస్తే నాకు సర్ప్రైజ్ ఇస్తాను. ఇంక ఇక్కడైతే చూసేయండి. ఇంకా అక్కడ పూజ జరిగింది కదా, ఇంకా అదైతే చిన్న క్లిప్ అయితే తీశాను. ఇంకా అది కూడా అయితే యాడ్ చేస్తూ ఉన్నాను. ఎక్కువైతే నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఎక్కువ కుదిరినంత వరకు అయితే తీస్తాను అన్నట్టుగా. ఇంక ఇక్కడ పూజ అయితే ఇలా చేశారనమాట. ఫ్లవర్స్ ఇక్కడ బాగా ఎక్కువ యూజ్ చేస్తారు కూడా. ఫ్లవర్స్ అన్ని ఫ్రెష్గాను బాగుంటాయి. ఇంక ఇలా ఏదో టేస్ట్ ఏంటిది అది. వచ్చాం ఫ్రెండ్స్ ఇప్పుడే. ఇంకేంటికి అయితే ఇప్పుడే వచ్చాం. జస్ట్ 3:50 టైము. ఇప్పుడు వచ్చాం అనమాట. అబ్బా, తినేసి మంచిగా పూజ అయిపోయిందనమాట ఆల్రెడీ. ఇంకా వెళ్ళి అలా దండం పెట్టేసుకొని ఇంకా భోజనాలు అయితే చేసేసి వచ్చేసాము. ఇప్పుడు వచ్చామన్నమాట. ఇప్పుడు ఏంటి టైం. ఇంకా అదే ఆకు చూసిందనమాట. ఇది ఏమంటారు, తాంబూలం పెడతారు కదా, అది ఆకైతే చూసింది. ఇంకా అదేం చేస్తారు ఏంటి అని చెప్పి అడిగి నేను తింటాను అని చెప్పి రాగానే వాష్ చేసుకొని అయితే తింటుంది. వాష్ చేసుకొని తినాలి అని చెప్పేసరికి వాష్ చేసుకొని అయితే తింటూ ఉంది. ఎలా ఉంది? బాగుందా? కారంగా ఉందా? కారమే ఉంటుంది అది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వాళ్ళైతే ఏమిచ్చారు అన్నది చూపిస్తాను. అదే రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు కదా, ఏమిచ్చారంటే ఇదిగోండి ఇలా బ్యాగ్ ఇచ్చారన్నమాట. 2 బ్యాగ్స్ ఇచ్చారు. ఇదొకటి 2 బ్యాగ్స్. ఏమిచ్చారు అన్నది చూపిస్తాను. చిన్నగా ఏమిచ్చారో చూపించేస్తాను మీకు. వచ్చేసింది. ఇది చూసారు కదా ఇందాక కుట్టి గిఫ్ట్. మీకు ఇంకా క్లారిటీ చూపిస్తాను దగ్గర నుంచి. ఇదనమాట కుట్టి హ్యాండ్ ప్రింట్స్తో ఇలా ప్రిపేర్ చేసామన్నమాట. ఇంకా ఫోటో ఒకటి తీసి ఇలా స్టిక్ చేసేసి ఇలా జస్ట్ అలా మొత్తం కుట్టియే రాసింది. బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తాను మీకు కూడా. ఎలా ఉంది? బాగుంది కదా, క్యూట్గా. ఓకే, చూపిస్తాను, చూసేయండి. ఇదిగోండి, ఇదే జస్ట్ అలా పెయింటింగ్ అలా వేసింది. ఇది హ్యాండ్తోనే ప్రింట్స్ వేయించాను అనమాట. ఇంకా ఫోటో ఇక్కడ పెట్టింది. ఇవి కూడా మొత్తం కుట్టియే గీసింది అనమాట. రాయడం కానీ అన్నీ ఆమె రాసింది. చెప్తా ఉంటే మనం ఇలా హ్యాండ్స్తో డాట్స్ లాగా ఇలా పెట్టింది. క్యూట్గా చేసింది, బాగుంది కదా. ఇది కుట్టి గిఫ్ట్. మమ్మీ డాడీకి వావ్ గుడ్ జాబ్ అంటారు. చూస్తున్నాను. అబ్బో, ఇంకా కుట్టి అయితే ఇదిగోండి
ఇది వేసుకుంది అనమాట. వద్దని చెప్పినా కానీ దానికి చున్నీ ఉందన్నమాట. దానికోసం అయితే ఈ డ్రెస్ కావాలని చెప్పి ఇంక ఈ డ్రెస్ అయితే వేసుకుంది. ఇంక ఇదిగోండి చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే ఏ ఫంక్షన్ చేసినా కానీ టెంకాయ ఇలా తాంబూలంలో టెంకాయ అయితే కంపల్సరీ ఇస్తారు. ఇంకా అది చూపించు బేబీ. ఏమి చెట్టు కింద. ఓకే ఓకే. ఇదిగోండి ఇదేందో ఇచ్చారు బౌలు. బాగుంది. నైస్. లడ్డు గిన్నె అనమాట. బాగుంది. ఇదిగోండి ఇలా మూత పెట్టుకొని మనం కర్రీస్ అవి చేసుకున్నప్పుడు ఇంకా తీసి పెట్టుకోవడానికి కానీ ఏదైనా డిషెస్ అవి బాగుంది. గిన్నె మూత వచ్చి 2 వచ్చేసరికి బాగుంది. మా ఇప్పుడు వద్దమ్మా, కాసేపు ఆగుతుంది. ఇది ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడైతే మాత్రానికి వెళ్ళొచ్చి ఇంకాసేపు అయితే రెస్ట్ తీసుకోవాలి. ఫస్ట్ శారీ చేంజ్ అయితే చేసుకోవాలి. ఈ కనిపించకుండానే ఎండ అయితే చాలా ఉందన్నమాట. బాగానే కాస్తుంది. ఈరోజు మాత్రం ఈ మధ్య లేదు కానీ చల్లగా ఉంటా ఉండింది. ఇంక ఇప్పుడైతే ఎండ వచ్చేసింది. ఇంకా ఇప్పుడైతే శారీ కట్టుకుంటే ఫస్ట్ అయితే అర్జెంటుగా అక్కడ తీసేయాలి, చేంజ్ చేసుకోవాలి డ్రెస్ అయితే మాత్రం. ఆరామ్గా కాసేపు రెస్ట్ తీసుకోవాలి. 4 అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి 4. బయటికి వెళ్ళామంటే ఆటోమేటిక్గా ఎక్కడికైనా వెళ్ళినా ఇంకా అలా నుంచొని మాట్లాడుకోవడం, కూర్చొని అలా సరిపోతుంది. కంపల్సరీగా టైం అయితే అలా గడిచిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా వాళ్ళు ఆఫీస్ వాళ్ళు మాట్లాడుకుంటూ అలా ఉన్నారు. ఇంకా మేము అలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇంకా అలా టైం అయితే అలా గడిచిపోయింది. ఇంక ఇప్పటికి కూడా వెళ్దామని తీసుకొని వచ్చేసాం అనమాట. చాలా టైం అయిపోతుంది. ఎంతసేపు ఉంటామో అక్కడైనా కానీ. ప్రశాంత్ ముందు చీర చేంజ్ చేసుకోవాలి, అందుకే ఫాస్ట్గా వచ్చేసాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూసేయండి. మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్ది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేస్తున్నారు మీరు వీడియోస్ అన్నీ? మాట్లాడడం మేము మీతో. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు మాట్లాడతాం. ఓకేనా? అవును. టింగ్ టింగ్ అని బెల్లి కూడా పెట్టేసేసుకోండి. ఓకేనా? ఓకే, చూస్తూ బాయ్ బాయ్. మళ్ళీ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడైతే టైం అయితే 5:30 అయిపోయింది. ఇంక ఇప్పుడైతే పాల్గొలు లేవు. సరేలే టీ అయితే బయటకు వెళ్ళి తాగుదాము అన్నట్టు ఇంకా వెజ్జెస్ కూడా తీసుకోవాలన్నమాట. ఒకేసారి వెళ్ళొచ్చు అన్నట్టుగా వెళ్తూ ఉన్నాము. ఇంక ఇప్పుడైతే 5:30 అయిపోయింది ఆల్రెడీ. కుట్టి ఇక్కడే ఉంటుంది. మేమైతే టీ తాగేసి తినేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము. వెళ్తున్నాము. ఆడుకుంటా అక్కడ చూపిస్తా బుజ్జిగా చూసేసా కదా, మళ్ళీ కలుస్తామని. ఓకే ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. ఇప్పుడైతే వెళ్ళి టీ తాగేసి వెజ్జీస్ అవి తీసుకొని అయితే వచ్చేస్తాము. ఏం తెచ్చాను ఏంటి అన్నది మళ్ళీ మీతో అయితే షేర్ చేసుకుంటాను. చూస్తూ ఉండండి. బాయ్. టీకి వెళ్తున్నామని చెప్పాను కదా. ఇది క్లైమేట్ బాగుండేసరికి కిందకైతే వెళ్దాము అలాగా ఒకసారి అని కిందకైతే వచ్చాము. ఇదంతా మంచిగా గ్రీనరీ బాగుంటుంది. క్లైమేట్ అంతా బాగా ఒకలా ఉందన్నమాట. ఎలా వర్షం పడుతుందేమో మ్యాక్సిమం నాకు తెలిసి, అందుకే ఒకలాగా ఉంది క్లైమేట్. చూడండి బర్డ్. ఓ చిన్న చిన్న బర్డ్స్ భలే ఉంటాయి. ఇంకా కుట్టి వాళ్ళు అయితే ఇప్పుడైతే అలా వెళ్ళారు వాళ్ళు. నేను ఇలా కూర్చొని ఉన్నాను. 5 minutes అలా కూర్చొని అయితే వెళ్ళిపోతాము. ఓకే ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి.
నెంబర్ 3 చూడండి. నెంబర్ 3 చూస్తారా వాటర్ ఎక్కి చూడండి. నెంబర్ 3 ఏమి తినవా? పునుగు సరే చూద్దాం. పునుగు చూసి బాగుంటే ఇంకొక వేడి తీసుకుంది. ఒకటి కొంచెం హాయిగా చూసావా? మొత్తం మనం వేసుకుంటాం పొడి పొడిగా అట్లా. నీకే మై హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ప్యాకెట్ తీసుకుంటాం. 7 పోసేసుకున్నా కదా. హలో ఫ్రెండ్స్, ఇంక ఇప్పుడైతే టైం వచ్చేసి 8 అయిపోయింది. మేము ఆల్రెడీ ఎప్పుడో వచ్చేసామన్నమాట. వీడియో అయితే నేనైతే తీయలేదేమి, ఇంకా జస్ట్ అలా క్లిప్స్ అయితే తీసాను. జస్ట్ అలా టీ తాగి స్నాక్స్ అయితే జస్ట్ ఏదో ఈరోజు ఏమంటారు, ఒక్కొక్క డే ఒక్కొక్క రెసిపీస్ ఏదో పెడుతూ ఉంటారనమాట. అలాగా ఈరోజు పునుగులు అనమాట. ఇంకా పునుగులు అయితే తినేసి జస్ట్ అలా టీ తాగేసి అయితే వచ్చేసాము. ఇంకా వెజ్జీస్ అవి అయితే తీసుకున్నాను అనమాట. అవి కూడా అయితే తీసి అక్కడ పెట్టున్నాను. ఈరోజైతే అండి డ్రెస్ మారుస్తూనే ఉన్నాను. మార్నింగ్ కూడా చూసారు కదా, మార్నింగ్ వేరే డ్రెస్లో ఉన్నాను, మళ్ళీ శారీ కట్టుకున్నాను, మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఈ డ్రెస్ వేసుకున్నాను. మార్నింగ్ ఏంటంటే వీడియో ఉందన్నమాట. వీడియో చేసుకోవడానికి నేను ఇంకా ఆ డ్రెస్ వేసుకొని వీడియోస్ అయితే తీశాను. ఇంకా తర్వాత మళ్ళీ అయితే ఇంకా పూజ కాబట్టి ఎలాగైనా కొంచెం శారీ కట్టుకుంటే బాగుంటుంది కదా అన్నట్టుగా శారీ అయితే కట్టుకొని పూజకి అయితే వెళ్ళేసి వచ్చాము. ఇంకా వచ్చి అబ్బా శారీ ఎప్పుడు ఇప్పుదామా అని చెప్పి ఇప్పి అక్కడ పెట్టేసి కాసేపు అలా జస్ట్ అలా పడుకొని రిలాక్స్ అయ్యాను అంతే. ఫేస్ వాష్ కూడా ఇంకా చేసుకోలేదు. ఇంకా అలాగే మళ్ళీ లేచి టీ తాగుదామని పాల్గొనలేమన్నమాట. ఎలాగో నిన్న వెళ్దాం అనుకున్నాను బయటికి టీ తాగడానికి, నిన్న కుదరలేదనమాట. ఇంకెలాగో అనుకున్నాం కదా వెళ్దాం అనుకున్నా, అందులో పాల్గొనలేవు కదా, సరేలే ఇంకా ఇప్పుడు వెళ్ళేసి వచ్చేద్దాము అని చెప్పి ఇంకా నేనైతే ఇంక ఈరోజు వెళ్దాం అన్నట్టుగా వెళ్ళేసి వచ్చామన్నమాట. టీ తాగి పునుగులు తినేసి ఇంకా వెజ్జీస్ అయితే హోమ్ డెలివరీ ఇచ్చేసి వచ్చాము. ఇంక వాళ్ళు కూడా వచ్చేసారు, ఇచ్చేసారు, అక్కడ పెట్టేశారు. ఇంకా అది ఇంక ఇప్పుడైతే ఏం తింటారో ఏమో తెలియదు నాకైతే. ఇప్పుడు నిన్న చేసిన సాంబార్, నిన్న సాటర్డే తీసాను, వీడియో ఏం షూట్ చేయలేదన్నమాట. నేనైతే సాంబార్ చేశాను. నైట్ అయితే ఇవి మిగిలాయి, ఇంకా అదైతే ఫ్రిడ్జ్లో పెట్టున్నాను. ఇంక సాంబార్ తింటారో పెరుగన్నం తింటారో ఏమో వాళ్ళ ఇష్టం. ఇంకా నేనైతే ఏం తిన్నాను, నాకైతే సరిపోయిందనమాట. ఈరోజు డిన్నర్ అయిపోయినట్టే. ఇంక ఇప్పుడు వచ్చేసి కుట్టి అయితే హోంవర్క్ రాయలేదండి. చెప్తానే ఉంటాను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత రాసుకుంటే ఫ్రీగా ఉంటుంది అని చెప్పి హోంవర్క్ రాసుకోమంటే రాసుకోలేదు. ఇంకా అందుకని చెప్పి ఇప్పుడు రాస్తూ ఉందన్నమాట. అదిగండి ఏంటి ఇక్కడ ఇలా రాయాలి కదా. ఇంకా అది ఫ్రెండ్స్, ఇంకా వీడియో అయితే ఎంతటితో నాకు తెలిసి మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు సరిపోతుందేమో. ఎలా వచ్చిందో లాంగ్ వీడియో తీసానో లేదో కూడా తెలియదు. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేస్తానేమో. మళ్ళీ రేపటి వ్లాగ్ మళ్ళీ కలుద్దాము. ఇంకా ఈ సండే రోజు అయితే ఇలా గడిచింది. నిన్న కూడా తీయలేదండి అసలు వ్లాగ్ అయితే. ఏమో ఇంకా తీయబుద్ధి కాలేదు. నేను ఇంకా నార్మల్ రొటీన్ అలా జరిగిపోయింది. ఇంకా అందుకని చెప్పి నేనైతే ఏం షూట్ చేయలేదు. సర్లే ఈ రోజు అయినా తీద్దాము అన్నట్టుగా ఈరోజు అయితే మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసాను. ఈరోజు ఎలాగో ఫాదర్స్ డే కదా, ఇంకా అందుకని చెప్పి కొంచెం మెమరీగా గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి తీసాను అనమాట. ఇంకా మార్నింగ్ కుట్టి అయితే చూసేసారు కదా ఏం గిఫ్ట్ ఇచ్చింది ఏంటి అనేది చూపించేసాను మీకు కూడా. ఇంకా అది కేక్ అయితే తెప్పిద్దాం అనుకున్నానండి, అంటే తెలియకుండా తెప్పిద్దాము ఆర్డర్ పెడదాము అనుకున్నాను. కాకపోతే కుట్టి కొంచెం నోస్ అట్టట్ట అంటూ ఉంది. ఎందుకు మళ్ళీ పెద్ద చేసుకోవడం, అసలు అందులో క్లైమేట్ కూడా చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. మరి సన్ వస్తుంది, ఎండ వస్తుంది, చల్లగా ఉంటుంది. అందుకని చెప్పి ఎందుకు అంత రిస్క్, ఇప్పుడు కేక్ తినకపోతే ఏం కాదులే అని చెప్పి ఇంక వదిలేసాను. నేనైతే కేక్ అయితే ఆర్డర్ ఇవ్వలేదు. లేకపోతే నార్మల్గా అయితే కేక్ ఆర్డర్ పెడదాము, వీళ్ళకి తెలియకుండా సర్ప్రైజ్ ఇద్దాము అనుకున్నాను. కట్ చేపిద్దాము, ఈరోజు ఫాదర్స్ డే కదా, కొంచెం అలా సెలబ్రేట్ చేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పి ఇక సర్లే ఎందుకు అంత రిస్క్ అని చెప్పి నేనైతే ఇంకా కేక్ కూడా ఏం ఆర్డర్ పెట్టలేదు. అది సంగతి. ఇంకైతే ఈ వీడియో నాకు తెలిసి ఇక్కడితో అయితే ఏం చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఏం చేయాలి, మీరు చేసుకుంటే లైక్ గోల్ మర్చిపోతే కొట్టేసుకున్నా అప్పుడు చేయమండి. మమ్మీ చెప్పిన కరెక్ట్ కానీ మళ్ళీ వస్తుందా ఇది బాబాయ్. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకొని అయితే పెట్టేసుకోండి. వీడియోస్ అయితే చూస్తూ ఉండండి. ఓకేనా, నా వీడియోస్ చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దే. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్. మళ్ళీ కలుద్దాం.
ఓకే ఫ్రెండ్స్, బాయ్.